దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ఈరోజు ఈ సమయము జీవమిచ్చే, రక్షణనిచ్చే, క్రియ చేసే అవును ప్రియులారా దేవుని వాక్యాన్ని, ఉత్తమమైన వెలుగైన దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. దేవుడు తన వాక్యాన్ని పంపించి స్వస్థతనిచ్చాను. అవును ప్రియులారా, స్వస్థత అంటే మనుష్య హృదయము అన్నిటికన్నా వ్యాధి గలది, దాన్ని ఎరిగిన వాడేవుడు సర్వశక్తుడైన తండ్రి మాత్రమే. అవును ప్రియులారా, తన వాక్యాన్ని పంపి అంటే దేవుడు తన మాటని పంపి, మాటను అంటే మనము జీవించేది ఆహారం వలన కాదు, రొట్టె తినుట వలన, నీళ్లు త్రాగటం వలన కాదు, నిజంగా ఆత్మీయంగా జీవించేది దేవుని నోట ద్వారా వచ్చే ప్రతి ఒక్క మాటతో. అవును ప్రియులారా, దేవుని మాట, దేవుని వాక్యమైన యేసుక్రీస్తు అయి ఉన్నారు. అవును, ఈరోజు మనం ధ్యానించే వాక్య భాగాంశం ప్రియులారా, ఉత్తములు ప్రేమించుచున్నారు. అవును ప్రియులారా, ఉత్తములు ప్రేమించుచున్నారు. దేవుడు దావీదుని గురించి సమూయేలు ప్రవక్తకు చెప్తాడు ప్రియులారా, జెస్సెయ కుమారుడైన దావీదు అను ఉత్తముడిని నేను కనుగొన్నాను, ఆయన నా హృదయ ఆశలన్నీ తీర్చువాడు. అవును ప్రియులారా, మనం కూడా దేవునికి ఉత్తమమైన దేవుని విశ్వాసులు, సేవకులు, పిల్లలుగా మారాలి ప్రియులారా. అవును, ఎందరూ యేసుక్రీస్తుని అంగీకరించరు వారికి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుని వాక్యమైన దేవుడు దేవుని కుమారులుగా అవ్వడానికి అధికారం ఇచ్చాడు ప్రియులారా. అవును, ఉత్తములు ప్రేమించుచున్నారు అనే అంశ భాగం ధ్యానించే మొదట ప్రార్థిద్దాం ప్రియులారా. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ సహాయం కోసం, శక్తి కోసం, ప్రేమ నింపుదల కోసం వాక్యాన్ని అర్థం చేసుకుని మంచి నేలలో పడిన గింజ వలె మనము 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలం ఇవ్వడానికి దేవుని రాజ్యంలో మనం ప్రార్థిద్దాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రేయర్, ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 నిత్యము ఉన్నవాడా. అవును ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచువారు హృదయం నుండి జీవజల నదులు పొంగి పొర్లుతాయి, అవి నిత్య జీవానికి తీసుకువెళతాయి అని చెప్పినారు ప్రభు. అవును ప్రభు, ఉత్తములు నిన్ను ప్రేమించుచున్నారు. ఆ రోజు సమార్య స్త్రీకి మీరు మాట్లాడి ఆమె జీవితంలో జరిగిన అన్నిటినీ చెప్పారు. ఆమె గ్రహించి ఆ ఊరికి వెళ్ళి లోకరక్షకుడు ఈయనేమో రండి చూద్దాం, నా జీవితంలో నడిచిన అన్నిటినీ చెప్పినారు అని తెలుసుకుని వస్తే వాళ్ళందరూ ప్రభు నిన్ను స్వీకరించారు. ఇక నీ మాట ద్వారా ప్రభుని నమ్మలేము, మేమే కళ్ళారా చూసినాము కాబట్టి మేము యేసుక్రీస్తు నమ్ముతామని ఆ సమరయ స్త్రీకి ఆ సమరయ ఊరు ప్రజలు చెప్పారు ప్రభు. అవును ప్రభు, మా మాట ద్వారా ఎవరు నమ్మకూడదు, మీరే నిజమైన వెలుగు లోకానికి, నీవే ఉత్తముడైన రక్షకుడు, స్నేహితుడు, తండ్రి, దేవుడు, ఆపద్బాంధవుడు అని రుచి చూచి తెలుసుకునగల పరిశుద్ధాత్మ అనుభవము, వాక్య ప్రకారం జీవించే జ్ఞానం, శక్తి, వెలుగు తండ్రి అభిషేకం మా అందరికి ఇవ్వమని, సాతానుని శాంతిదాతుడైన దేవ, నీ పిల్లలైన మనందర కాళ్ళ క్రింద శీఘ్రముగా చిరితక త్రొక్కాలని యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. రెండు ప్రియులారా, ఉత్తములు ప్రేమించుచున్నారు. అవును, దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఉత్తములు ప్రియులారా. అవును, దేవునికి విధేయులుగా ఉన్నవారు ఉత్తములు, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికేవారు ఉత్తములు. అవును ప్రియులారా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో తమ శక్తినంతా వెచ్చించి స్తుతించువారు, వెతుకువారు, ప్రేమించేవారు ధన్యులు. అవును ప్రియులారా, ఉత్తములు ప్రేమించుచున్నారు అనే అంశంలో మనము లోపలికి పోతే ధ్యానిస్తే ప్రియులారా, కొందరు ఉత్తముల జీవిత చరిత్రను చదివి చూచినప్పుడు వారు యేసును ప్రేమించిన సంగతి తెలుసుకోగలము. అవును, తెలుసుకుంటాము. ఉత్తముడైన యేసులోనున్న ఆయస్కాంత శక్తి ఉత్తములను ఆయన వైపు ఆకర్షించుచున్నది. అవును ప్రియులారా,
భక్తి గల వారిని దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. పిల్లలు, భక్తి గల వారిని దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మనము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం చూస్తాం. రక్షణ పొందిన వారు ఉత్సవ గీతంలో పాల్గొని ఉన్నారు. సియోన్ పర్వతంలో 1,44,000 ప్రజలు ప్రియులారా. అవును, వారిని దేవుడు యేసుక్రీస్తు సర్వశక్తుడు భూమిలో ఉన్న వారందరిలో వారిని కొని ఉన్నాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా, ప్రియులారా, యేసుక్రీస్తు శరీరము ద్వారా, యేసుక్రీస్తు దైవత్వం ద్వారా, స్వభావం ద్వారా, పరిశుద్ధత అనే వస్త్రం ద్వారా, ప్రియులారా, వారు గొర్రెపిల్ల ఎక్కడెక్కడ పోతున్నారో సియోన్ పర్వతం మీద వారు అతని వెనకే పోతున్నారు. వారిని సుటి మీద తండ్రి పేరు, నూతన పేరు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కొత్త పేరు, దేవుని నూతన జెరూసలేం కొత్త పేరు రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇలాగే వారు భూమి అందున్న ప్రజలలో ఎన్నుకొనబడిన వారు, కొనిబడని వారు, ప్రియులారా, వారు కన్నిక వలె శుద్ధులైన ఉన్నవారు, వారి నోటిలో అసత్యము అబద్ధము లేదు. ప్రియులారా, ఇలాగే ప్రభు ఉత్తములను ప్రేమించుచున్నాడు. ప్రియులారా, తన కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనములో చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు భక్తి గల వారిని తన కోసం ఏర్పాటు చేసుకున్నాడని. అవును, ఇప్పుడు మనము ఉత్తములు ఎవరని ధ్యానిద్దాం. ప్రియులారా, ఉత్తములు ఎవరని క్లియర్గా ధ్యానిస్తే మనం ఒకటవదిగా ప్రభువు చూచినట్లు చూచే కన్నులు గలవాడు. ప్రియులారా, ప్రభువు చూచినట్లు చూచే కన్నులు గలవారు. ప్రభు ఎట్లా చూచినాడు ప్రియులారా? వీరు కాపరి లేని గొర్రె వలె ఉన్నారు అని కనికరముతో చూచి అని ఉంది ప్రియులారా. అవును, ప్రభువు చూచినట్లు చూచే కండ్లు గలవాడు ఉత్తములు ప్రియులారా. ఉదాహరణగా చూస్తే కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత దేవుడు చెప్తున్నాడు కాలేబు గురించి. కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టేదను. ప్రియులారా, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనంలో చూస్తాం. నంబర్స్ చాప్టర్ 14th verse 24th వర్డ్, ఉత్తములకు బహుమతి లభించును. ప్రియులారా, వారు వాగ్దాన దేశంలో ప్రవేశించేరి. కాలేబు, యెహోషువ. ప్రియులారా, పాలు తేను ప్రవహించే సమృద్ధి గల కానాన్ ప్రదేశం, దేవుని వాగ్దాన ప్రదేశంకి ఉత్తములు బహుమతి లభించను. అవును, ఒక్కటోదిగా ప్రభువు చూచినట్లు చూచే కండ్లు గలవాడు ధన్యులు. అవును, మీరు ఊరికనే ఉండండి. ఈరోజు చూచే ఐగుప్తులను మీరు ఎన్నడూ చూడరు అని మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తాడు. ప్రియులారా, దేవుడే మీ పక్షమున యుద్ధము చేస్తాడు. అంటే దేవుని పక్షముగా ఉండి చూచే కండులు ఉత్తములు. ప్రియులారా, ఇలాగే మనం ఒకటవదిగా ఉత్తములు ప్రేమించుచున్నారనే అంశంలో ఒకటవదిగా ప్రభువు చూచినట్లు చూచే కన్నులు గలవారు ధన్యులు. ఉదాహరణగా కాలేబును చూస్తాం ప్రియులారా. రెండవదిగా ఉత్తములు ప్రేమించుచున్నారు అనే అంశంలో రెండవదిగా ఉత్తములు ఎవరంటే దేవుని ప్రేమించే ఉత్తములు. రెండవదిగా దేవునితో నడుచువారు ఉత్తములు. దేవునితో నడుచువారిలో ఉదాహరణగా నోవాహు చూస్తాం ప్రియులారా. నోవాహు అతడు నీతిపరుడును తన తరములో నిందారహితుడైన ఉండెను. నోవాహు తన తరములో నీతిపరుడు నిందారహితుడు అయి ఉండెను ప్రియులారా. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడిచినవాడు నోవాహు. ప్రియులారా, అతడు దేవునితో నడిచినవాడు అని చూస్తాము. ఉత్తముడై దేవుని ప్రేమించాడు నోవాహు కూడా. అవును, ఇలాగే మనము నోవాహుతో దేవునితో కూడా నడిచినవాడు. ఆదికాండ 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. ఉత్తములకు సురక్షితము లభించును.
ఉత్తములకు సురక్షితము లభించును అన్నాడు. జలప్రళయం ద్వారా ప్రజలందరూ భూమి అందున్న మనుషులు, ప్రాణిపక్షులు, జంతువులు, చెట్టులు, కొండలు అన్నీ నాశనమైతే మరి నోవాహు కుటుంబాన్ని 8 జనులను రక్షించాడు ప్రియులారా. నోవా కుటుంబం, నోవా భార్య, నోవా 3 కొడుకులు, కోడలు 8 మంది నీళ్ళ ద్వారా రక్షింపబడి వాడ ద్వారా ప్రియులారా. ఇలాగే ఉత్తములు రక్షణము పొందుతారు. అవును, 1వదిగా ఉత్తములు ప్రేమించుచున్నారు అనే అంశంలో 1వదిగా ప్రభువు చూచినట్లు చూచే కన్నులు గలవారు ఉత్తములు, దేవునితో నడుచువారు ఉత్తములు. ప్రభువు చూచినట్లు చూచి కన్నులు గలవాడు కాలేబు అని చూస్తాం ప్రియులారా. మంచి మనస్సు. దేవునితో నడుచువాడు నోవాహు అని చూచినాము. 40 రోజులు వాన వచ్చింది ప్రియులారా, వర్షం అంతా నాశనమైంది. దేవుడు చెప్పిన చెట్టు ద్వారా పడవను, వాడను, షిప్ని ఏర్పడించి దానిలో లోపల పోయినారు, రక్షణ పొందినారు జలప్రళయం నుండి. ఉత్తములు ప్రేమించుచున్నారు. 1వదిగా ప్రభువు చూచినట్లు చూచి కన్నులు గలవారు ఉత్తములు, 2వదిగా దేవునితో నడుచువారు ఉత్తములు, 3వదిగా విశ్వాస నడక గలవారు ఉత్తములు. ఉత్తములు ప్రేమించుచున్నారు. 3వదిగా విశ్వాస నడక గలవారు ఉత్తములు. ఉదాహరణకు అబ్రహాము, నేను సర్వశక్త దేవుడను. దేవుడు అబ్రహాము చెప్తాడు, నేను సర్వశక్త దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండవలెను. దేవుడు అబ్రహాముకు దర్శనమిచ్చి, నేను సర్వశక్త దేవుడను, నా సన్నిధిలో నీవు నిందారహితుడై ఉండుము. ఆదికాండము గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము, జెనసిస్ చాప్టర్ 17 వర్స్ 1st వర్డ్. ఉత్తములకు తరతరములుగా ఆశీర్వాదము లభించును. ప్రియులారా, ఉత్తములు ప్రేమించుచున్నారు. ఉత్తములకు తరతరములుగా ఆశీర్వాదము లభించును. 1వదిగా ఉత్తములు ప్రేమించుచున్నారు అనే అంశంలో 1వదిగా ప్రభువు చూచినట్లు చూచే కన్నుల గలవారు ఉత్తములు, 2వదిగా దేవునితో నడుచువారు ఉత్తములు, 3వదిగా విశ్వాస నడక గలవారు ఉత్తములు, 4వదిగా ఉత్తములు ప్రేమించుచున్నారు అనే అంశంలో 4వదిగా ఉత్తములు దేవుని తలాంతులను ఉపయోగించువారు ఉత్తములు. ప్రియులారా, దేవుని తలాంతులను ఉపయోగించువారు ఉత్తములు. మనం ఉదాహరణకు చూస్తే 5 తలాంతులు 2 తలాంతులు పొందిన సేవకులు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు చెప్పిన ఉదాహరణ సన్నివేశంలో, ఘటనలో, అసామతిలో ఒక్కరికి యజమానుడు 5 తలాంతు ఇచ్చినాడు, 2 తలాంతు ఇచ్చినాడు, ఇచ్చి దూరదేశం పోయినాడు. వచ్చినప్పుడు వారు వ్యాపారానికి పెట్టి పని చేసి 5 తలాంతులు ఉన్నవాడు 10 చేసినాడు, 2 ఉన్నవారు 4, 5 చేసినాడు. ప్రియులారా, దాసుడు యజమాని వచ్చినప్పుడు 5 ఉన్నవాడు 10 ఇచ్చినాడు. ప్రభువా, అయ్యా నీవు 5 ఇస్తేవి కదా తలంతు, నాకు 10 చేసినాను, ఇంకా 5 సంపాదించినాను. బలా నమ్మకమైన దాసుడా అంటాడు. ఇంకొకతిని, నీవు 2 ఇచ్చినావు కదా, 4 చేసినాను, 5 చేసినా అని ఆ అధికారికి, యజమానికి చెప్పినప్పుడు, నీవు కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా, మీరిద్దరూ నీ యజమాని సంతోషంలో పాలు పొందమని వాళ్ళిద్దరితో చెప్పే సన్నివేశం ప్రభు శిష్యులకు వాక్యం ద్వారా జ్ఞానయుక్తంగా పరలోక సంబంధమైన వరములను గూర్చి, పరిశుద్ధాత్మ వరములను గూర్చి చెప్తాడు. ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనంలో, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 25 వర్స్ 23 వర్డ్. అవును ప్రియులారా, ఉత్తములు ప్రేమించుచున్నారు. 1వదిగా ప్రభువు చూచినట్లు చూచే కన్నుల గలవారు ఉత్తములు, 2వదిగా దేవునితో నడుచువారు ఉత్తములు, 3వదిగా విశ్వాస నడక గలవారు ఉత్తములు, 4వదిగా దేవుని తలాంతులను ఉపయోగించువారు ఉత్తములు, 5వదిగా ఉత్తములు ప్రేమించుచున్నారు అంశంలో 5వదిగా ప్రభువు మెచ్చుకొనువాడు ఉత్తములు. ప్రియులారా, ప్రభువు అంటే తండ్రి యేసుక్రీస్తు
ఆత్మస్వరూపుడైన పరిశుద్ధాత్మ దేవుడు, ఏకదేవుడు, త్రయేక దేవుడు, సృష్టికర్త, రక్షకుడు, పోషకుడు, వెలుగైన దేవుడు. పిల్లరా, మన హృదయ స్థితిని ఎరిగినవాడు, ప్రభువు మెచ్చుకున్నవాడు. ఐదవదిగా ఉత్తములు ప్రియులరా, ప్రభువు మెచ్చుకున్నవాడు ఉత్తమ. ఉదాహరణకు చూస్తే ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీ 10వ అధ్యాయము 18వ వచనము, 2 Corinthians chapter 10 verse 18th word. ఇక్కడ చదివితే ప్రభువు మెచ్చుకును వాడు ఎవడో, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మ ఎవరిని మెచ్చుకుంటాడో వారే, ఆమె యోగ్యుడు, యోగ్యురాలు, కానీ తను తాను మెచ్చుకున్నవాడు, తన గురించి తాను పొగడుకున్నవారు యోగ్యులు కారు. ప్రియులారా, ఉత్తములు ప్రేమించుచున్నారు. ఒకటోదిగా ఉత్తములు ప్రేమించుచున్నారు అంశంలో ఒకటోదిగా ప్రభువు చూచినట్లు చూచే కన్నుల గలవారు ఉత్తములు. రెండవదిగా దేవునితో నడుచువారు ఉత్తములు. మూడవదిగా విశ్వాస నడక గలవారు ఉత్తములు. నాలుగవదిగా దేవుని తలాంతులను పరిశుద్ధంగా, నీతిగా, దేవుని చిత్తానుసారంగా, ధనాశ లేకుండా ఉపయోగించేవారు ఉత్తములు. ఐదవదిగా ప్రభువు మెచ్చుకున్నవారు ఉత్తములు. ప్రియులారా, ఉత్తములు ప్రేమించుచున్నారు. నీవు నేను ఉత్తములు కాగలమా? అవ్వాలంటే మనము కూడా కాలేబు లాంటి మంచి మనస్సు కలిగి పరిపూర్ణ మనస్సుతో ఆ ప్రభు మాటలను అనుసరించాలి ప్రియులారా. మరియు పరలోక నూతన జెరూసలేంలో ప్రవేశిస్తాము. అవును, కాలేబు వంటి మంచి మనస్సు, ప్రభు చూచినట్లు చూచే కన్నులు మనకు కావాలి ప్రియులారా. మరియు నోవాహు వలె దేవునితో నడవాలి ప్రియులారా. నోవాహు తన తరములో నీతిపరుడు, నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు, అతనికి ఉత్తమ సురక్షితము లభించెను. జలప్రళయం నుండి అతని కుటుంబం రక్షింపబడెను. మూడవదిగా విశ్వాస నడక గలవారు ఉత్తములు. ప్రియులారా, విశ్వాస నడక గలవాడు వారు ఉత్తములు. అబ్రాహాము విశ్వాస నడక గలవాడు ప్రియులారా, విశ్వాసానికి తండ్రి, విశ్వాస పితామహుడు. అవును, అబ్రాహాము దేవుని సన్నిధిలో నిందారహితుడై ఉండమని దేవుడు ఆజ్ఞాపించను. అబ్రాహాముకి దేవుడు చెప్తాడు, నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము అని. ఉత్తములకు తరతరములుగా ఆశీర్వాదముగా నిలబడ్డాడు ప్రియులారా అబ్రాహాము. అలాంటి ఉత్తమ ఆశీర్వాద అబ్రాహాముకి లభించాను. ఇలాగే నాలుగవదిగా ఉత్తములు ప్రేమించుచున్న అంశంలో నాలుగవది దేవుని తలాంతులను ఉపయోగించేవారు ధన్యులు. యేసుక్రీస్తు విశ్వసించి యేసుక్రీస్తు వాక్య ప్రకారం జీవించినప్పుడు, యేసుక్రీస్తు తండ్రిని అడిగి ప్రార్థించి పరిశుద్ధాత్మ పరలోక శక్తిని, వ్యక్తిని మాలో పంపినప్పుడు, మాలో నింపినప్పుడు, మాతో ఉంచినప్పుడు, మమ్మల్ని వెలిగించినప్పుడు, కృత సృష్టిగా నూతన వ్యక్తిగా మార్చినప్పుడు యజమాని సంతోషంలో పాలు పొందుతాం ప్రియులారా. అవును, ఇలాగే దేవుని తలాంతులు యోగ్యంగా ఉపయోగించాలి, దేవుని చిత్తానుసారంగా. నాలుగవదిగా, ఐదవదిగా ప్రభువు మెచ్చుకున్నవాడు ధన్యుడు. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. ప్రియులారా, ఇలాగే ఉత్తములు ప్రేమించుచున్నారు అంశంలో కాలేబు ఉత్తముడు ప్రియులారా. కాలేబు దేవుడు చూచాడు, ఉత్తముడయ్యాడు. నోవాహు దేవునితో నడిచాడు, ఉత్తముడు, నీతివంతుడయ్యాడు, ఉత్తముడయ్యాడు ప్రేమించి. మూడవదిగా అబ్రాహాము విశ్వాస నడక గలవాడై ఉత్తముడై దేవుని ప్రేమించాడు. నాలుగవదిగా తలాంతులు పొందిన, అంటే పరిశుద్ధాత్మ వరములు పొందినవారు ఉత్తములు. నమ్మకంగా పనిచేసి ప్రభు ఇచ్చిన తలాంతులను అధికముగా చేసిన వారు ఉత్తములు. అనేక ఆత్మలను రక్షించేవారు ఉత్తములు. ప్రియులారా, ఇలాగే ప్రభువు మెచ్చుకున్నవాడు ఐదవదిగా, ప్రభువు మెచ్చుకున్నవారు ఉత్తములు. అవును, నీవు నేను ప్రభువు మెచ్చుకుని వారిలాగా యోగ్యులాగా ఉండాలి ప్రియులారా.
మమ్మను మేమే మెచ్చుకొనకూడదు. అవును, ఉత్తములై ప్రేమించాలంటే మనము మంచి మనస్సు, నీతి, విశ్వాస నడక మరియు పరిశుద్ధాత్మ మార్గదర్శనం, అభిషేకం, తలాంతు ప్రభువు మెచ్చుకున్నట్లు మన సిలువను మేము మోసుకొని ప్రభువు మార్గంలో నడవాలి ప్రియులారా. అలాంటి ఉత్తముడైన ప్రభుని ఉత్తముల వలె ప్రేమించడానికి ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఏకదేవుడు, త్రియేకదేవుడు మనకి అందరికీ ఉత్తమ హృదయము, ఉత్తమ జ్ఞానము, ఉత్తమ దైవశక్తి అయిన పరిశుద్ధాత్మని అనుగ్రహించునుగాక, నింపునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ముక్తాయం చేసుకుందాం. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 నిత్యుడా, లోకానికి, మా జీవితానికి, మా త్రోవకు వెలుగైన వాడా దేవా, నీవు ప్రేమై ఉన్నావు, నీవు వెలుగై ఉన్నావు, నీ యందు చీకటి ఎంత మాత్రం లేదు, ఉత్తములు ప్రేమించుచున్నారు అనే అంశము ధ్యానించినాం ప్రభువా. తండ్రి, ఆత్మస్వరూపుడా, నోవహు నీతిమంతుడయ్యాడు, నిన్ను ప్రేమించి ఉత్తముడయ్యాడు. కాలేబు మంచి మనసుతో నీవు చూచినట్లు నీ కన్నులతో చూచాడు, ఉత్తముడయ్యాడు. మరియు అబ్రాహాము విశ్వాస నడక గలవాడై నిన్ను ప్రేమించి ఉత్తముడయ్యాడు ప్రియులారా ప్రభువా. మరియు పరిశుద్ధాత్మ పంచశతమ రోజు పరిశుద్ధాత్మ వరముల అభిషేకము పొంది మీ ప్రియ అపోస్తలులు ఉత్తములయ్యారు. అవును ప్రభు, నీవే మెచ్చుకుని వారే ధన్యులు, తను పొగొడుకునేవారు ధన్యులు కారు. అవును ప్రభు, అలాంటి మంచి మనస్సు, నీతి, నీ సన్నిధిలో నిందారహితుడైన జీవితం, నీ ఆత్మ ద్వారా నడిపింపబడే ఫల ఆయుధ జీవితం, యోగ్యుడైన నీ సన్నిధిలో మమ్మల్ని తగ్గించుకుని నీ ద్వారా హెచ్చింపబడే జీవితం, ఉత్తములై నేను ప్రేమించిన జీవితం ఈ వాక్య భాగంలో వచ్చిన ప్రతి ఒక్కరికి మాకు దయచేయాలని, నీ చిత్తానుసారంగా అనుగ్రహించమని, నీవే మహిమ పొందమని తండ్రి యేసుక్రీస్తు సర్వాధికారము గల ఆత్మస్వరూపుడా నీ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, ఉత్తములు ప్రేమించుచున్నారు. అలాంటి ధన్యత, కృపగల జీవితం, ప్రేమగల జీవితం, వాక్యానుసార, ఆత్మానుసార జీవితం, ధైర్యంగా, నీతిగా సింహం వలె జీవించే జీవితం ప్రభు తండ్రి పరిశుద్ధాత్మ మనందరికీ ఇవ్వనుగాక, ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. మరొక వాక్య భాగంలో కలుద్దాం ప్రియులారా, దేవుని చిత్తమైతే. అంతవరకు తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తుని మహాకృప, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు, సన్నిధి, నిత్య జీవం, ఆరోగ్యం, ప్రకాశం, వెలుగు మీతో, మీ కుటుంబముతో, మీ ప్రియులైన వారితో, మీ సంఘముతో, మీ ప్రయాణముతో, మీ విశ్వాస, పరిశుద్ధ ప్రార్థన, సాక్షి జీవితంలో నిత్యము దేవుని చిత్తానుసారంగా బలముగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, అపవాది క్రియ లయం. ఆమెన్. ప్రియులారా, మరొక వాక్య భాగం దేవుని చిత్తమైతే కలుద్దాం. అంతవరకు మీకు కృప